ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాఘవ్ గురించి అని తెలిసింది ఆనంద్? మా నాన్నని నేను చూశాను రాజు. రాఘవ్ని చూసావా? రాఘవ్ ఎక్కడున్నాడు ఆనంద్? రాఘవన్ ఎక్కడ చూసావు? వీడియో కాల్లో చూపించారు అమ్మగారు. అంటే రాఘవ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాడు. రాఘవ ఎక్కడున్నాడో వాళ్ళకి తెలుసు. ఎలాగో నీ అవసరం అత్తయ్య వాళ్ళకుంది కాబట్టి మీ నాన్న ఎక్కడున్నాడో కొంచెం గట్టిగా నిలదీసి అడిగింటే చెప్పేవాడేమో కదా ఆనంద్. అలా కూడా అడిగాను, కానీ రుక్మిణితో పెళ్ళయ్యాక ఆస్తి పేపర్లు వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు అప్పుడు మా నాన్నని నాకు అప్పచెప్పుతారంట. అప్పటి వరకు నాయన గురించి ఏం అడగకూడదని చెప్పారు. విజయాంబిక దీపక్లు ఇదంతా చేస్తున్నారని తెలిసినా ఎందుకు రాజు వాళ్ళని మనమేం చేయలేకపోతున్నాం? దేవుడు కూడా ఎందుకో అలాంటి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు. ఎవరెన్ని చేసినా చివరికి గెలిచేది ధర్మమే అమ్మగారు. విజయాంబిక దీపక్ల్ని మనం ఏం చేయాలన్నా రాఘవ ఎక్కడున్నాడో తెలియాలి. రాఘవ ఆచూకీ తెలియకుండా మనం తొందరపడితే రాఘవ ప్రాణాలకే ప్రమాదం అవ్వచ్చు అమ్మగారు. అవునమ్మా, రాఘవ్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటావు రూపా? రాఘవ ఎక్కడున్నాడో విజయాంబిక దీపక్లే చెప్పేలా చేస్తానమ్మగారు. అదేలా రాజు? ఆనంద్, నువ్వు మళ్ళీ విజయాంబిక వాళ్ళ దగ్గరికి వెళ్ళు. మీరు వీడియో కాల్లో చూపించింది మా నాన్నే అన్న గ్యారంటీ ఏంటని అడుగు. అలా ఎలా అడుగుతాను రాజు? వాళ్ళు చూపించింది మా నాన్నే. అది నాకు తెలుసు ఆనంద్, కానీ వాళ్ళ దగ్గర నుంచి నిజం రాబట్టాలంటే అలానే అడగాలి. ఈ మధ్య ఏఐ అని ఒక కొత్త టెక్నాలజీ ట్రెండింగ్లో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఆ టెక్నాలజీతో లేని మనుషులను కూడా క్రియేట్ చేయొచ్చు. కాబట్టి నువ్వు వెళ్ళి మా నాన్నని ఇలా వీడియో కాల్లో కాకుండా డైరెక్ట్గా చూడాలని చెప్పు. చూశాక కావాలంటే మీరు చెప్పినట్టే వింటానని కాన్ఫిడెంట్గా చెప్పు. రాజు చెప్పినట్టు చేస్తే రాఘవ అడ్రస్ తెలిసే ఛాన్స్ ఉంటుంది ఆనంద్. ఇదంతా చేస్తుంది మా నాన్న ఆచూకీ కోసమే కదా అమ్మాయి గారు. అలాగే చేస్తాను. ఇంకొన్ని రోజుల్లో మన కళ నెరవేరబోతుంది మమ్మీ. ఈ ఆస్తి మొత్తం మన సొంతం కాబోతుంది. కానీ మన కళ నెరవేరాలంటే ఆ రాఘవ్ ఎక్కడున్నాడో మనం తెలుసుకోవాలి మమ్మీ.